బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము వేదాల్లో, శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మహాత్ములు, మహాపురుషుల యొక్క జీవిత గాథల్ని మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఈరోజు మనము యాజ్ఞవల్క్యుడు ఒక మహాపురుషుడుగా ఆయన గురించి, ఆయన పుట్టు పూర్వోత్తరములు, జ్ఞానములు, దాని గురించి వివరం తెలుసుకుందాం. గంగా తీరంలో చమత్కారపురం అనే ఒక ఊరు ఉండేది. అక్కడ వేదాధ్యయనం తత్పరుడైనటువంటి ఒక విప్రశ్రేష్ఠుడు ఉండేవాడు, అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉండేవారు. అతను ఎల్లప్పుడూ యజ్ఞాలు, వేదాలు సలక్షణంగా చెప్పటం వల్ల ఆయన పేరు యజ్ఞవాల్యుడుగా అనే పేరు సార్థకమైనది. నిరంతర అన్నదానము వలన ఆయనకు వాజసని అనే పేరు కూడా వచ్చింది. వేద ధ్యానము, అధ్యాపనము వలన బ్రహ్మరాతుడు అనే పేరు కూడా వచ్చింది. దేవ వరప్రసాదము చేత ఒక పుత్రుని పొందటం వలన దేవరాతుడనే పేరు కూడా ఆయన పొందాడు. ఆయన భార్య సునంద బ్రహ్మ విద్యను బోధించి వ్యాపింప చేయగల పుత్రుని కోసం ఆ దంపతులు తపస్సు చేయగా బ్రహ్మ దర్శనమిచ్చాడు. వాళ్ళు ఆయన్నే తమ కుమారునిగా జన్మించమని కోరారు. సహజమైన బ్రహ్మ తేజస్సుతోటి జన్మించిన ఆ పుత్రుడే యాజ్ఞవల్క్యుడు, వాజసని. చిన్నతనంలో ఉపనయాది సంస్కారాల అనంతరం వేద విద్యను కోసమని గురుకులానికి పంపించారు. అయితే ఇక్కడ బాలుని వద్ద, మరి భాస్కలుని వద్ద ఋగ్వేదము, జమిని వద్ద సామవేదము, ఉద్దాలకుని వద్ద అథర్వణ వేదము, తండ్రి వద్ద యజస్సు నేర్చుకున్నాడు. తర్వాత వ్యాసుని వద్ద నియోగింపబడి యజుర్వేదాన్ని తన శిష్యులకు చెబుతున్నాం. వైశంపాయనుని వద్దకు యజుర్వేదం పూర్తిగా అధ్యయనం చేయటానికి వెడతాడు. ఇక్కడ తాంత్రీయ సహితలో చెప్పబడినటువంటి విషయము, గురువుని మించిన దైవం లేదు, నీ సర్వస్వము గురువే అని యాజ్ఞవల్కునికి తండ్రి బోధించి గురువు వద్దకు పంపిస్తాడు. యాజ్ఞవల్క్యుడు భక్తితో గురువును సేవించి అక్కడ ఉన్న విద్యార్థుల్లో ప్రథమునిగా నిలిచి గురువు వద్ద సంపూర్ణ యజుర్వేదము, అనేక రహస్య విద్యలు నేర్చుకున్నాడు. సంపూర్ణ బ్రహ్మ తేజస్సు, గురుసేవ పుణ్యఫలము అతనికి లభించాయి. దీనితో కొంత సాత్విక అహంకారము అతనికి వచ్చింది. ఒకరోజు గురువు గారి ఎదుట గురుసేవ వలన ఎంతో తపోబలం, జ్ఞానం వచ్చాయి. గురువు గారికి బ్రహ్మహత్య పాతకం వంటిది వస్తే నా తపస్సుతో అతనుకు దాని నుండి విముక్తి కలిగించగలను అంటాడు. వైశంపాయనుని శిష్యులలో ఆయన మేనన్నుడు ఉండేవాడు. అతడు ఒకనాడు తన పట్ల అవిధేయతను ప్రదర్శిస్తే వైశంపాయనుడు అతన్ని కాలితో తన్నాడట. ఇంతలో సంభాళించుకోలేని నేను కూడా వాని వల్లనే ప్రవర్తించాను. నా దోషం వల్ల బ్రహ్మహత్యతో సమానం అని అంటాడు. అక్కడే ఉన్న యాజ్ఞవల్క్యుడు, నేను నా తపశక్తితో గురువు గారి దోషం నివృత్తి చేస్తాను, ఈ పని ఇంకెవరూ చేయలేరు అంటాడు. గురువుగారికి కోపం వచ్చి, నాకంటే గొప్పవాడివయ్యావా, నిన్ను నా గురుకుల నుండి బహిష్కరిస్తున్నాను, నీ అహంకారానికి ప్రతిఫలంగా నా వద్ద నేర్చుకున్న విద్య ఇక్కడే వదిలేసిపో అని ఆజ్ఞాపిస్తాడు. యాజ్ఞవల్క్యుడు గురువు పాదాలపై పడి క్షమాపణ వేడి ఆయన ఆజ్ఞ ప్రకారం యజుర్వేద విద్యనంతా అక్కడే రక్తసిక్త వమనంతో వదిలిపెడతాడు. తన మాట ప్రకారం గురువుగారి దోషం కూడా తొలగించాడు. ఆ విద్యను తిత్తిరి పక్షులు గ్రహిస్తే వాని పలుకులు విని ఇతరులు గ్రహించారు. ఇదియే తైంతిరీయ సహితం అని అంటూ ఉంటారు. ఇకపోతే శుక్ల యజుర్వేదం తరువాత యాజ్ఞవల్క్యుడు
సూర్యుడిని ఉపాసించి కొంచెం భిన్నమైన శుక్ల యజుర్వేదం నేర్చుకుంటాడు. ఇది ఉత్తర భారతంలో ప్రచారంలో ఉన్నది. మన ప్రాంతంలో ప్రథమ శాఖ బ్రాహ్మణులది ఈ వేదశాఖ. సూర్యుడు శుక్ల యజుర్వేదాన్ని యాజ్ఞవల్కునికి ఇచ్చిన తర్వాత సరస్వతీదేవిని ఆరాధించి ఇతర విద్యలను పొందమని చెప్తాడు. యాజ్ఞవల్కుని తపోనిష్ట ఫలంగా సరస్వతీదేవి దర్శనం ఇచ్చింది. ఆమె అన్ని విద్యలు ఎల్లవేళలా అతని హృదయ పలకంపై ఉండేటట్టు అనుగ్రహించింది. సర్వోత్తముడైన యాజ్ఞవల్క్యుడు బృహదారణ్యక ఉపనిషత్తు యాజ్ఞవల్కుని ప్రతిభను ఆవిష్కరిస్తుంది. మిథులను పాలించే జనక మహారాజు ఒకసారి ఈయనను యాగం చేస్తూ ఆహ్వానించాడు. అనేక మంది మహర్షులు కూడా ఆ యాగానికి వచ్చారు. జనకుడు అక్కడ అపారమైన ధనరాశిని, గో సంపదను అక్కడ ఉంచి, మీలో అందరికంటే శ్రేష్ఠుడగు అనుకునేవారు ఈ సంపదను తీసుకొని వెళ్ళండి అన్నాడు. అక్కడ ఉన్న ప్రతి వారికి ఆ సంపద మీద ఆశ పుట్టి తానే శ్రేష్ఠుడమని చెప్పాలని మనసులో ఉన్న భయంతో సంకోచించారు. యాజ్ఞవల్క్యుడు లేచి తన శిష్యులను పిలిచి ఆ సంపదను తన ఆశ్రమానికి తరలించమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే సభలోని కొందరు లేచి, నీవు అంత గొప్పవాడివా? నీ జ్ఞానం ఏపాటిదో పరీక్షిస్తాం, ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అతనితో వాదనలకు దిగారు. తాను సహస్రాన్ని అందరిలో శ్రేష్ఠుడనే ఉద్దేశంతో తీసుకోవటంతో యాజ్ఞవల్క్యునకు అందరి ముందు తాను బ్రహ్మజ్ఞానినని, అందరికంటే అధికుడనని నిరూపించుకోవలసి వచ్చినది. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అందరి సందేహాలు తీర్చాలి. యజ్ఞ యాగాదులు చేసి జ్ఞానార్జన కూడా చేసి బ్రహ్మ జ్ఞాన సిద్ధిని పొందిన వారు కూడా తమ సందేహాలు తీర్చుకునేందుకు అతడు తమ మీద అధికుడనో కాదో తెలుసుకునేందుకు ప్రశ్నించారు. కొందరు ఒక మార్గంలో ఉండి ఇతరుల మార్గాలను ఖండించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా సాధనా దశలో ఉండి కొంత అహంకారం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆయన్ని ప్రశ్నించటానికి, పరీక్షించటానికి. ఇలా రకరకాల వారు ఈ ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యునితో వాదించటం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వాదన విధానం వాదమా లేకపోతే జల్పమా అని ప్రశ్నించిన వారు ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు వారి ప్రశ్నలకు సమాధానము ఇచ్చాడు. వాదనలో వారు అతన్ని జయించలేక ఓటమిని అంగీకరించారు. యాజ్ఞవల్క్యుని అర్ధాంగి కాత్యాయని మిథిలా నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో కతుడు అనే మహర్షి నివసించేవాడు. ఆయన కుమార్తె కాత్యాయని. ఆమెకు యుక్త వయసు వచ్చాక ఆమె తండ్రి ఆమెను యాజ్ఞవల్క్యుని ఇచ్చి వివాహం చేస్తానని అడిగితే ఆయన అంగీకరించి వివాహం చేసుకున్నారు. వారికి చంద్రకాంతుడు, మహామేఘుడు, విజయుడు అనే ముగ్గురు పిల్లలు కలిగారు. ఈ ఘట్టం బృహదారణ్యకంలో కూడా ఉన్నది. కాత్యాయని మంచి గృహిణి. ఇల్లు గడపటం, ఇంటికి వచ్చిన అతిథుల అభ్యంగతులను సేవించటం వంటి పనుల్లో ఆమె నిమగ్నురాలై ఉండేది. రెండవ వివాహం మైత్రేయి. మిత్రుడు అనే బ్రాహ్మణునికి మైత్రేయి అనే కుమార్తె ఉండేది. ఆమె రాజసభలో యాజ్ఞవల్క్యుని బోధలను, సంవాదనలను విని ఉన్నది. యాజ్ఞవల్క్యుని వద్ద ఆత్మజ్ఞానాన్ని గ్రహించటం అని ఆమె కోరిక. ఇది సులభ సాధ్యం కావటానికి ఆయనను పెళ్లి చేసుకోవలసిందిగా అనుకున్నది. ఆ కాలంలోనే గార్గి అనే యోగేశ్వరి మహాజ్ఞాని ఉండేది. ఆమె మైత్రేయిని తీసుకొని వెళ్ళి కాత్యాయని అనుమతితో ఆమెను యాజ్ఞవల్క్యుని సేవలో నియోగించింది.
ఆయన అనుగ్రహం చేతే మైత్రేయిని భార్యగా అంగీకరించేటట్లు చేసినది గార్గి. మైత్రేయి ఆ కాలంలోని మహిళల్లో ప్రఖ్యాతి వహించినది. ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలను ఆమె ఋషిగా చెప్పబడినది. ఆమెను బ్రహ్మవాదిని అనేవారు. సన్యాసాశ్రమం. వాల్యుని వృద్ధాప్యం వచ్చాక అతడు సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. దానికి ముందు తన వద్ద ఉన్న సంపదను భార్యలకు పంచుదామనుకున్నాడు. మీకేమి కావాలో కోరుకోండి అని అడుగుతాడు. మాకు సంపద అక్కర్లేదు, జరా మృత్యువులు లేని మోక్ష మార్గం చూపండి అని అడిగారు వాళ్ళు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు వారికి ధర్మబోధ చేశాడు. భర్త భార్యను ప్రేమిస్తున్నాను, నేను ఆమెకు ప్రియుడను అనుకుంటాడు. కానీ అతడు తన కోరికే, తన ఆత్మ కొరకే ఆమెకు ప్రియుడవుతున్నాడు. భార్యను భర్త ప్రేమించడంలో ఉద్దేశము అతని ఆనందం, తద్వారా తన సుఖం కోసమే. ఎవ్వరిని నిస్వార్థంగా ప్రేమించరు, తమ కొరకే వాళ్లను ప్రేమిస్తారు. ఇదే సూత్రం మిత్రులకు, పుత్రులకు, సమస్తానికి వర్తిస్తుంది. అంతా నా కొరకే అనుకుంటావు కదా, ఎవరి నేను అనే విచారణ చెయ్యాలి, అంతా ఆత్మయే అంటూ బోధించాడు. ఆత్మావాం అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో అని చెప్పబడేది ఇదే. అజ్ఞానం చేతనే దేహేంద్రియాత్మకమైన జీవభావం కలుగుతుంది. ఆత్మజ్ఞానమే అమృత తత్వమని వారికి బోధించి అతడు సన్యసించి వెళ్ళిపోతాడు. యాజ్ఞవల్క్యుడు ఎప్పటివాడు అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. వేద ఋషుల్లో అర్వాచీనుడు యాజ్ఞవల్క్యుడు శ్రీకృష్ణుని కాలపు వాడు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర, 5000 సంవత్సరాల చరిత్ర. ఇది చెప్పడం తేలికే, కానీ యాజ్ఞవల్క్యుడు ప్రథమంగా వైశంపాయనుని శిష్యుడు. కృష్ణుడు చదివిన యజుర్వేదాన్నే ఆయన అధ్యయనం చేసి తరువాత గురుర్వాజ్ఞ వలన దానిని వదిలిపెట్టాడు. సూర్యుని వద్ద శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకుంటాడు. పరిషత్తు కుమారుడు జనమేజయుడు ఈ వేదం అనుబంధ బ్రాహ్మణం ఆధారంతోనే అశ్వమేధం చేస్తాడు. యాజ్ఞవల్క్యుడి గురించి ప్రాచుర్యంలో ఉన్న విషయం తక్కువే. యాజ్ఞవల్క్యుడు సూర్యుని నుండి నేర్చుకున్న శుక్ల యజుర్వేదమే వాజసనేయ సహితంగా పేరు పొందింది. ఇక బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య జనకుల సంవాదం ఉంది. మైత్రేయోపనిషత్తులో మైత్రేయి యాజ్ఞవల్క్యుల సంవాదం ఉంది. ఒక వేదము, ఒక బ్రాహ్మణుడు, ఒక ఉపనిషత్తు మానవ లోకానికి తెచ్చి ఇచ్చి ఇంకొక ఉపనిషత్తుకు కారణమేమైనా యాజ్ఞవల్క్యుడు మహాపురుషుడు. శ్రీదేవుడు నరసింహశాస్త్రి గారు యాజ్ఞవల్క్య మహర్షిని గురించి రాసిన మహాదర్శనం గ్రంథాన్ని చదవటం ఆ మహర్షిని గురించి వివరణాత్మకమైన విజ్ఞానాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మిక అభిలాషకులు ఆ పుస్తకాన్ని చదివితే గొప్ప అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు. ఇక్కడ శాశ్వతమైన ఆత్మస్వరూపంగా వెలుగొందు దానిని, చైతన్యవంతమైన దాన్ని, అన్నిటా కూడా నెలకొన్న ప్రకాశించుచున్నది అని గీతాసారం చెప్పబడుతుంది. పరమానందాన్ని కలుగజేసే దానిని, పరమాత్మగా పిలువబడే దానిని గ్రహించడానికి, వర్ణించడానికి ఎంతోమంది మహనీయులు ఎన్నో సాధనలు చేశారు. చివరకు వర్ణించటం అసాధ్యమనే అనుభూతి ద్వారా మాత్రమే పరమ సత్యాన్ని గ్రహించమని తేల్చి చెప్పేశారు. ఆత్మానుభూతి పొందటం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, ఆ వివరాలను భగవద్గీతలో వ్యాస మహర్షి ద్వారా శ్రీకృష్ణ
శ్రీకృష్ణార్జునుల సంవాదం రూపంలో ఎంతో క్షుణ్ణంగా మానవులందరికీ అందించారు. ఈ అనుభూతిని పొందటానికి వేషభాషలు, ఆడంబరతలు, పాండిత్యాలు, కులమత వర్ణ భేదాలు, విశేష శాస్త్ర పరిజ్ఞానము అవసరం లేదని, భగవంతుడి యొక్క కృప సహజంగా అందరి మానవులకు మరి లభిస్తుందని, ఆయన ప్రసాదించిన జ్ఞానం సరిపోతుందని కూడా బోధించాడు గీతాచార్యుడు. తమకున్న పరిమిత జ్ఞానంతో పశుపక్షాదులు కూడా పరమాత్మ వైభవాన్ని గ్రహించగలవని కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సంఘటనల ద్వారా మనకు వివరించాడు కూడా. అందుకోసం చాలా సలహాలు మనకు అందించాడు. వీటిని చిత్తశుద్ధితోటి సాధన చేసి భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే జీవుల కర్తవ్యం. కాబట్టి విషయాలను తెలుసుకొని మరి పరిశీలించటాన్నైతే ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది. అర్జున వినుము అంటూ సర్వోత్తమము, అన్నిటికంటే ఉత్తమమైనది, నాశరహితము, నాశనము లేనిది, శాశ్వతమైనది అగు ఆత్మనే బ్రహ్మం అని అంటూ ఉంటారు అని చెప్పసాగాడు. ఈ విధంగా సకల చరాచర భూత జాలములను ఉత్పత్తి చేయు కార్యమే పరమాత్మని యొక్క కర్మ. నశించే స్వభావం కలిగిన పదార్థాలు అధిభూతము. దీనినే అపర ప్రకృతి అంటూ ఉంటారు. పరప్రకృతి అయిన పురుషుడే ఆది దైవం. సకల దేహములందు అంతర్యామిగా ఉండే పరమాత్మయే అది యజ్ఞము. అన్ని యజ్ఞములందు ఆరాధింపబడేది ఇదే. సర్వము నెరింగినవాడు సనాతనుడు, అన్నిటినీ శాసించువాడు, అతి సూక్ష్మమైన వాడు, కోటి సూర్యుల కాంతి కలవాడు, విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆలోచింప శక్యము కాని రూపమును కలవాడు, అజ్ఞానానికి అతీతమైన వాడే పరమాత్మ. దానిని పరమాత్మను గ్రహించాలంటే ప్రతి విషయము ఆత్మనిష్టతో ఉండాలి. అన్ని ఉపాధుల యందు పరమాత్మను దర్శించాలి. పరమాత్మ యందే విశ్వమంతా ఉన్నది. విశ్వమంతా పరమాత్మలోనే ఉన్నది. ఆత్మజ్ఞానంతో అతడిని పొందవచ్చు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. बेहद